హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ పీనట్ రైస్. మనకు అప్పుడప్పుడు వంట చేయడానికి బద్ధకంగా ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. మనం దీన్ని లెఫ్ట్ ఓవర్ రైస్తోనే చేసుకోవచ్చు, ఫ్రెష్గా ప్రిపేర్ చేసైనా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని పీనట్స్ని వేసి వేపుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలో 10-15 వెల్లుల్లి రెమ్మలు, పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. దాంతోపాటు కొంచెం కారం కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేగనివ్వండి. శనగపప్పు ఇలా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2-3 తుడుముకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పీనట్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అది కొంచెంసేపు వేగిన తర్వాత దీనిలో రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా లైట్గా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక లెమన్ని జ్యూస్ పిండుకొని ఆ జ్యూస్ని రైస్లో కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మన పీనట్ రైస్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.